మానవత్వం అనేది మర్చిపోయి మనుషుల్లా కాక మృగాలుగా ప్రవర్తిస్తున్నారు నైజీరియా ప్రభుత్వం వారు. ఇప్పటికీ కొన్ని వేల మంది క్రైస్తవుల్ని వారు పొట్టన పెట్టుకున్నారు. క్రైస్తవుల మీద దాడి చేసి వారిని హత్య చేయవలసినంత తప్పు పాపం వారేం చేశారు? వారిష్ట దైవాన్ని వారు ప్రార్థిస్తున్నారు. ఇక్కడ అందరం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, తనకు నచ్చిన ఇష్టదైవాన్ని పూజించే ఆ యొక్క హక్కు ఎవరికీ లేదా? అసలు ఇదెక్కడ న్యాయం? మానవత్వపు విలువలు ఎటుపోతున్నాయి? మన దేశం లేదా ప్రపంచం టెక్నాలజీలో ముందుకెళ్తుంది, ప్రతిదీ సాధిస్తుంది, మానవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు అని గర్వించే రోజుల్లో ఉన్నామా? లేదా ఒకరి మీద ఒకరు పడి చంపుకొని హత్యలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ అసలు ఎలా ప్రవర్తిస్తున్నాం అన్నది కూడా మర్చిపోయి జీవించే రోజులను బట్టి బాధపడుతున్నామా? ఆ నైజీరియా ప్రజలు చేసిన తప్పేంటి? అక్కడ ప్రజలందరూ ఎంతగానో రోధిస్తున్నారు. ఏమనంటే, బరియల్ చేయడానికి, సమాధి చేయడానికి కూడా వారికి స్థలం చాలనంతగా అన్ని హత్యలు వారు చేస్తున్నారు. ఒక మాట చెప్పమంటారా? క్రైస్తవ్యాన్ని అంతమొందించేస్తున్నాం, పాస్టర్లను చంపేస్తున్నాం, అతి త్వరలో క్రైస్తవ్యం అనేదే లేకుండా చేస్తాం అని సంతోషిస్తున్నారేమో, సంబరపడుతున్నారేమో. మీరు ఎంతలా క్రైస్తవ్యాన్ని అణచివేయాలి అని చూస్తున్నారో అంతకు రెట్టింపు క్రైస్తవ్యం ప్రబలుతుంది. వినబడకూడదు అని చేస్తున్నారే, గట్టిగా వినిపించే రోజులు రాబోతున్నాయి. ప్రతి నేత్రము ఆయన్ను చూస్తుంది. ప్రతి మనుషుడు దేవుణ్ణి చూచి గుండెలు బాదుకునే రోజు రాబోతుంది. ఇక్కడ క్రైస్తవులు చేస్తుందల్లా మత ప్రచారాలు కాదు, వారు హెచ్చరిస్తున్నారు, నిజమైన దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని. బ్రతిమలాడుతున్నారు దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించమని. కోరుకుంటున్నారు మనుషులు పాపాల్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి అని. ఎదురు చూస్తున్నారు దేవుని యొక్క రెండవ రాకడ కొరకు. క్రైస్తవులు చేసేది ఇదేనా? ఇంతకు మించి ఏమన్నా చేస్తున్నారా? చార్లీ కర్క్ దైవజనుడిని హత్య చేసినప్పుడు అమెరికా దేశాన్నే కాదు, ప్రపంచం అంతటినీ కుదిపేసింది ఆ యొక్క వార్త. ఆ దైవజనుని మరణం ద్వారా ప్రపంచం అంతా ప్రకటింపబడింది, వినిపింపబడింది దేవుని యొక్క సువార్త. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు నిమిత్తము మాకు కలిగిన హింసలలో, ఇబ్బందులలో, ఉపద్రవములలో వాటన్నిటిని బట్టి సంతోషిస్తున్నాము అని. క్రైస్తవులుగా ఈ రోజునాడు మేము కూడా సాక్ష్యమిస్తున్నాము. జరుగుతున్న ఈ హత్యల ద్వారా, హింసల ద్వారా, ఇబ్బందుల ద్వారా క్రీస్తులో మేము సంతోషిస్తున్నాము. ఎందుకు అంటే దేవుని సువార్త మరింత గట్టిగా వినబడుతుంది అని. క్రైస్తవులందరం కలిసి దేవుని యొక్క రాకడ కొరకు, ప్రజల మార్పు కొరకు ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యూ.